John's Gospel 4th chapter లో Jesus spoke to the Samaritan woman. Now Jesus spoke to Samaritan woman saying that the water that I will give him will become in him a spring of water welling up to eternal life. John 4:14. నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పిక కొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగాడు. అంటే గాడ్ హెస్ కెప్ట్ ద సోర్స్ ఇన్సైడ్ us. ఇది సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ గురించి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ దాట్ బ్రింగ్స్ ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇటర్నల్ లైఫ్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ విత్ ఇన్. ఇట్ ఈస్ అ న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే రక్షణ పొందుతారో పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వస్తారు. వారిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వస్తారో వారిలో ఒక ఊరెడు నీటి బుగ్గ మొదలవుతుంది. దేర్ విల్ బి అ వెల్ దట్ బిగిన్స్ విత్ ఇన్ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడే ద సోర్స్ ఫర్ యువర్ హీలింగ్, సోర్స్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్, సోర్స్ ఫర్ ఇటర్నల్ లైఫ్ కమ్స్ ఇన్సైడ్ యూ. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ విత్ ఇన్ యూ. సో అ బిలీవర్ ఈస్ పర్సనల్లీ సాటిస్ఫైడ్. సో ఒక విశ్వాసి పర్సనల్ గా తృప్తి చెందే ఎక్స్పీరియన్స్. సో ఊరెడి నీటి బుగ్గ, ఊరెడి నీటి బుగ్గ ఎట్లా ఉంటది? క్వైట్ గా ఉంటది. అది ఇట్ వోంట్ మేక్ మచ్ నాయిస్ కదా. వెల్ ఎట్లా ఉంటదండి? చాలా క్వైట్ గా ఉంటది. సో సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ తర్వాత మనిషి అనుభవించేది ఏంటండి? వాట్ డస్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ అగైన్? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ పీస్ ఆఫ్టర్ యూ బోర్న్ అగైన్? మీరు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత సమాధానం ఎక్స్పీరియన్స్ చేశారా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ జాయ్? ఊరెడు నీటి బుగ్గ అంటే అది కంటిన్యూస్ గా అది ఊరుతానే ఉంది. సో మనకి ఎప్పుడన్నా దిగులు, బాధ, దుఃఖము, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు యూ కెన్ గో దేర్ అండ్ డ్రింక్ ఫ్రమ్ దట్ వెల్. ఆ వెల్ లో నుంచి మనం తాగొచ్చు. ఎన్నోసార్లు రక్షణ పొందిన తర్వాత కూడా అనేక సమస్యలు, కన్ఫ్యూజన్, బాధ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనలో నిత్య జీవమునకై ఊరెడు నీటి బొగ్గగా ఉంటది ఆయన ఇచ్చి నీళ్లు తాగినప్పుడు. అదే రక్షణ అనుభవము. మన జీవితంలో సమాధానము, డబ్బులతో కొనలేని సమాధానము. పీస్ దట్ యు కెన్ నాట్ బై విత్ మనీ. జాయ్ దట్ యు కెనాట్ బై విత్ మనీ. జాయ్ దట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడని ఆనందము, సంతోషము. అది ఓన్లీ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే వస్తుంది. అండ్ ద అష్యూరెన్స్, నిరీక్షణ, హోప్ అండ్ ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము అంటే చనిపోయిన తర్వాత వచ్చే జీవము కాదు. సో అది మనలో దేవుని యొక్క లైఫ్. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గాడ్ బిగిన్స్ ఇన్ us. ఆ న్యూ లైఫ్ మనలో ప్రారంభం అవుతుంది రక్షణ పొందినప్పుడు. సో చాలా మంది విశ్వాసులకి తెలియదు. ఆయన అన్నాడు, ఇదిగో మీరు నూతన సృష్టి కాగా ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నూతన సృష్టి. హీఈస్ అ న్యూ క్రియేషన్. ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తమైన. ద ఓల్డ్ హెస్ పాస్డ్ అవే అండ్ నూతన సృష్టిగా మనము మార్చబడతాం. సో దేవుని యొక్క జీవము మనలో రిలీజ్ అవ్వడము మొదలవుతుంది. సో దట్ ఈస్ అ వెల్ ఎక్స్పీరియన్స్. ఏసై అన్నాడు, అది నీలో అది ఒక బావి, ఊరెడు నీటి బుగ్గ. ఇట్ ఈస్ నాట్ రివర్ యెట్. బట్ దెన్ ఇన్ జాన్స్ గాస్పుల్ 7th చాప్టర్, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఏసయ్య చెప్పిన ఆ యొక్క మాట ఏంటంటే, ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫీస్ట్ జీసస్ కేమ్ టు ద ఫీస్ట్ అండ్ హీ గేవ్ అ బోల్డ్ ఇన్విటేషన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అక్యూజేషన్. ఏసైనా అప్పుడు అక్యూజ్ చేస్తూ ఉన్నారు. ఆయన సొంత వాళ్ళే, సొంత ఫ్యామిలీ మెంబర్సే ఆయనను నమ్మలేదు. అన్న 7:5 లో మనం చూసాం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. హిస్ ఓన్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ హిమ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్. ద క్రౌడ్ వాస్ డివైడెడ్. దే హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఒపీనియన్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సమ్ సెడ్ హీ ఈస్ ప్రాఫిట్, సమ్ సెడ్ హీ ఈస్ నాట్ అ గుడ్ మ్యాన్. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, కేయోస్ దట్ ఇస్ గోయింగ్ ఆన్. చాలా గందరగోళం వెళ్తున్నప్పుడు దాని మధ్యలో ఏసయ్య నిలబడి ఆయన ఏమన్నాడంటే, హీ హూ ఈస్ థర్స్టీ లెట్ హిమ్ కమ్ అండ్ డ్రింక్. అక్కడంతా రిచువల్ జరుగుతున్న సమయం అది. అది పర్ణశాలల పండుగ, అంటే గుడారాల పండుగ. ఇట్స్ ద ఫెస్టివల్ ఆఫ్ టబర్నాకిల్స్. ఆ టబర్నాకిల్స్ ఫెస్టివల్ ఎందుకు చేస్తారంటే, పాత నిబంధనలో వాళ్ళు అరణ్యంలో వాళ్ళు ఏ విధంగా గుడారాలు వేసుకున్నారో దానిని వాళ్ళ పిల్లలకి చెప్పడం కోసం వాళ్ళు గుడారాలు వేసుకుని ఆ యొక్క పండుగను ఆచరిస్తారు. దేవుడు అరణ్యంలో వారిని ఏ విధంగా పోషించాడు అది జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించడానికి వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. సో అక్కడ వాళ్ళు లాస్ట్ రోజు ఏం చేస్తారంటే, నీళ్లు పారబోసే రిచువల్ ఉంటది. ఒక బిగ్ పాట్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ దే పోర్ ఇట్ అవుట్. ఎందుకంటే వాళ్ళకి అరణ్యంలో బండ నుంచి దేవుడు వారికి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు. సో ఆ టైంలో ఆ లాస్ట్ డే రోజు ఏసయ్య అక్కడికి వెళ్ళి ఆయనే నిజమైన బండ అని వాళ్ళకి చెప్తున్నాడు. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ రిచువల్. ఐఎమ్ ద రియల్ సోర్స్ అండ్ ఐ కేమ్ హియర్. మీరు ఏమి ఇంకా వేరే రిచువల్ చేయాల్సిన అవసరం లేదు. నేనే మీకు నీళ్ళు ఇచ్చిన బండను, ఇప్పుడు నేనే మీ దగ్గర ఉన్నాను అని చెప్తూ, ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫీస్ట్, 37 John 7:37, the great day Jesus stood up and cried out, if anyone thirsts, let him come to me and drink. Whoever believes in him, as the scripture has said, out of his heart will flow the rivers of living water.
water. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. So he's talking about rivers. Look at the comparison. There he spoke about the well within a person who drinks the water, and he is speaking here about the rivers. అక్కడేమో ఒక ఊరెడు నీటి బుక్క గురించి చెప్పాడు ఆయన, ఇక్కడేమో ఆ యొక్క rivers of living water గురించి చెప్తున్నాడు. So in John's Gospel chapter 4 he spoke about the well that is within the person and for your life. అక్కడేమనుంది for your life, నీ కొరకు. So the well is quiet and it is within you and it is for your life and it is your personal experience and it is quiet and internal, and eternal life begins in you the moment you drink that water, the moment you experience salvation, the moment you accept Jesus Christ as your Lord and Savior. యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు అది నీలో ఒక ఉబ్బికే నీటి బుగ్గగా ఉంటది, నీకు శాంతి సమాధానం తీసుకొని వస్తుంది, అది నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది నీకు నిత్య జీవం ఇవ్వడానికి తీసుకొని వస్తుంది. బట్ ఇక్కడ జాన్స్ గాస్పెల్ 7th చాప్టర్ ఏం చెప్తున్నాడంటే ఇట్స్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యూ, అది నీలో నుంచి బయలుదేరు జీవ జలము. 38 నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అని బిగ్గరగా చెప్పాను. దట్ మీన్స్ there is something that is flowing out of you. See, whoever believes in me, as the scripture has said, out of his heart will flow the rivers of living water. That means the river is flowing out of you now. It is for others also to experience that river. It is the power of God that is working through you. It is overflowing and it is visible and it brings spiritual impact. The first one is salvation experience and this one is the baptism of the Holy Spirit, because it is overflowing through you. It's an overflowing life of a believer. So Jesus, here the pattern you see, first you come and you drink the water. ముందు మనం వెళ్ళి మనము ఆ నీళ్లు తాగాలి, ముందు మనము రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ we must receive life. Every believer, ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోండి, ముందు మనము రక్షణ పొందాలి. First you have to have that born again experience. You have to receive salvation. Then you receive and then you release. You receive the blessing first. You receive the salvation first. And then you should release the river that is inside you. మీలో ఉన్న ఆ యొక్క నదిని మీరు రిలీజ్ చేయాలి through the baptism of the Holy Spirit. First you must be filled and then you must overflow. అంటే నేను ఆశీర్వదింపబడ్డాను పీరియడ్ అంతవరకే కాదు మన లైఫ్. నువ్వు ఆశీర్వదింపబడ్డావు కరెక్టే, ఇప్పుడు వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా బ్రతకాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా, God wants you to be a blessing to others. So wherever you go, you are carrying the rivers of living water. So some maybe మీరు ఒక రూమ్ లో అంతా డిప్రెస్డ్ గా ఉన్న పీపుల్ దగ్గరికి వెళ్ళారు. సో దేర్ యు ఆర్ రిలీజింగ్ ద లైఫ్. అక్కడ మీరు వెళ్తే అక్కడ డిప్రెషన్ పోవాలి. మీలో నుంచి వచ్చే ఆ మాటలు, మీలో నుంచి వచ్చే ఆ జీవజల నది వాళ్ళ ఉన్న డిప్రెషన్ తీసేసి వాళ్ళకి ఇమోషనల్ హీలింగ్, స్పిరిచువల్ హీలింగ్ తీసుకొని రావాలి. దట్స్ హౌ యూ మూవ్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో నేను ఆశీర్వదింపబడ్డాను, నా ఫ్యామిలీ ఆశీర్వదింపబడింది, డోంట్ బి సాటిస్ఫైడ్ దేర్. అక్కడతో మీరు సాటిస్ఫై అయిపోకండి. నౌ if you are a pastor, if you are a leader, or if you are just an ordinary homemaker, whoever you are, Holy Spirit, God is willing to flow through you, my dear brothers and sisters.